ఆయన వాక్యము, వాక్యం అనగా దేవుని మాటలు, ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. దేవుడు దయగలిగిన వాడే కానీ దేవుని మాటల్లో ఏమున్నది? అధికారము ఉన్నది. దేవుడు చూపించిన అధికారము ఏ మానవుడు చూపించలేడు పిల్లరా. కానీ మనుష్యులు అధికారం ఉంటే అహంకారంగా ప్రవర్తిస్తారు. అధికారమును అడ్డం పెట్టుకొని తప్పుడు పనులన్నీ చేస్తారు. నాకు అధికారం ఉంది, నేను ఏది చేసినా చెల్లిద్దులే అని అనుకుంటారు. అధికారము అహంకారముగా మారుతూ ఉంది మనుషులకి. కానీ దేవునికైతే అధికారం ఉంది, కానీ ఆయన నోరు తెరిచి మాట్లాడినప్పుడల్లా ఏం మాట్లాడాడు? దయగలిగిన మాటలు, జాలి కలిగిన మాటలు, క్షమించే మాటలే మాట్లాడాడు. అందువలన ఈ దేవుని అధికారానికి నీవు ఒప్పుకోవాలి. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు లోబడుతున్నావు అంటే, దేవుడు మాట్లాడినప్పుడు నీవు దేవునికి లోబడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటున్నావని అర్థము. నా యొద్దకు వచ్చు వానిని, తర్వాత మాట చెప్పండి మీరు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమో త్రోసివేయను అని అన్నాడు. దేవుడు త్రోసివేసే దేవుడు కాదు, కానీ ముందేమన్నాడు? నా యొద్దకు వచ్చువానిని అని అంటున్నాడు. అనగా దయగలిగినే చెబుతున్నాడు. కానీ నువ్వు దేవుని దగ్గరకు రావాలిగా, దేవుని దగ్గరకు రావాలిగా, దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకోవాలిగా, దేవుని దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకోవాలిగా. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రం త్రోసివేయను. మరి నువ్వు అలాగూ దేవుని దగ్గరకు వస్తున్నావా? దేవుని అంటే నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావు అని అంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నామని అర్థం. ఇదేనో మనం ఆరాధనలోకి వచ్చాము, ఆయన స్తుతించాము అంటే మనం ఏం చేస్తున్నాము? ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నీ మాట నేను వింటాను అని చెబుతున్నాం. అలాగే నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నాకు కనబడు ప్రభువా అని మాట్లాడుతున్నాం మనం దేవునితో. అలాగే నువ్వు మాట్లాడు ప్రభువా నేను వింటాను అని అంటున్నాం దేవునితో. అంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నాం ప్రియులరా. దేవుని అధికారానికి మనం ఒప్పుకుంటున్నాం. అందుకనే ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏముందంట ఆయన మాటల్లో? ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. అధికారము ద్వారా దేవుడు నీకు పనులు చేసి పెడతాడు. ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన నీకు పనులు చేస్తాడు. ఈ లోక సంబంధమైన అధికారుల దగ్గర కూడా వాళ్ళు ఒక మాట చెబితే కొన్ని పనులు అయిపోతాయి అంతే. అదేదైనా సరే వాళ్ళు ఒక మాట చెబితే చాలు, ఆ పని అయిపోతుంది. మరి దేవునికి ఇంకా అధికారం ఉంది. ఆయన అధికారాన్ని ద్వారా నీ పనులు జరుగుతాయి. అందుకనే మనం ఏం చేయాలంటే ఆయన అధికారానికి లోబడాలి. దేవుని దగ్గర మనం తలలు వంచేది ఎందుకు? మనం ప్రార్థన చేసినప్పుడు ఏముంచుతాం? తల ఉంచుతాం. తల ఉంచి తండ్రి మీ కృపను మాకు ఇవ్వండి అని తల ఉంచి ప్రార్థన చేస్తాం. తల ఉంచుతున్నామంటే దేవుని అధికారానికి మనం ఒప్పుకుంటున్నామని అర్థము. కావున ప్రభునందు పిల్లరా, మరి నువ్వు అలాగూ దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అందుకనే ఆయన మాటల్లో అంత గొప్ప శక్తి ఉన్నది. ఇంకా దేవుని మాటలు మనకు ఏమిస్తాయో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు
ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇక్కడ చూడండి, రెండు మాటలు, ఒకటి ఆత్మ, రెండు శరీరం. చెప్పండి అందరూ ఈ మాటలు రెండు చెప్పండి. ఒకటి ఆత్మ, రెండు శరీరం. ఇప్పుడు శరీరం ఎక్కడుంది అని అంటే మనందరం అంటాం, ఒక్కసారి మన బాడీని చూసుకొని ఇదే నా శరీరం అని అంటాం. మరి ఆత్మ ఎక్కడుందంటే నీ శరీరం లోపల దేవుడు తన ఆత్మను ఉంచాడు. లోపల ఆత్మను ఉంచాడు. ఇప్పుడు ఇది ఎండాకాలం కదా, మామిడికాయల సీజను వచ్చింది. మామిడి కాయ బయటికి కనపడుతుంది, విత్తనము లోపల ఉంది, అవునా? అలాగే సపోటాలు వచ్చినాయి, ఇది వేసవి కాబట్టి. సపోటా కాయ బయటికి కనపడుతుంది, కానీ విత్తనం లోపల ఉంటుంది. అలాగే ప్రియరా, శరీరం బయటికి కనపడుతుంది, ఆత్మ ఎక్కడుంటుంది? లోపల ఉంటుంది. ఇప్పుడు మనం శరీరం ముఖ్యమైందా, ఆత్మ ముఖ్యమైందా మనకి అని చూస్తే, మనం జనరల్గా ఏంటంటే లోపలున్న ఆత్మను గురించి పట్టించుకోము, పైకి కనబడే శరీరాన్ని గురించే మనం శ్రద్ధ తీసుకుంటాం. కానీ అక్కడ ఏముంది చూడండి, 63వ వచనంలో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. పిల్లరా, ఈ లోపల మామిడి విత్తనం వలె లేక సపోటా విత్తనం వలె ఆ లోపల ఉండే ఆత్మ, ఆ ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచును. అంటే మనం జీవితం మంచిగా ఉండాలి అనంటే మన ఆత్మను మనం కాపాడుకోవాలి. ఆత్మను దేంతో కాపాడుతామంటే ప్రార్థన. మనం పాడతాం కదా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. చూసారా, దేవుని యొక్క ఆత్మ బలముగా ఉండాలి అనంటే ప్రార్థన చేయాలి. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం చదువుతున్నాం, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు, ఎవరి మాటలండివి? దేవుని మాటలు. ఎవరి మాటలువి? దేవుని మాటలు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కావున పిల్లరా, నువ్వు దేవుని మాటలు వింటూ ఉండాలి. ప్రతిరోజు నువ్వు దేవుని మాట వినాలి. ప్రతిరోజు దేవుని మాట నువ్వు ఆలకిస్తూ ఉండాలి. సీనాయి పర్వతం మీద యెహోవా దేవుని దగ్గర మోషే గారు కూర్చున్నప్పుడు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటే వింటా ఉన్నాడు. రోజు యెహోవా దేవుడు మాట్లాడేవాడు, మోషే వింటా ఉండేవాడు. అలా వినగా 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 40 రోజులు దేవుని మాటలు విన్న తర్వాత దేవుని ప్రకాశమానమైన వెలుగు మోషేకు వచ్చేసింది. కావున దేవుని మాటలు మనం వినాలి, దేవుని మాటలను మనం ఆలకించాలి. ఆయన మాటలు ఏమై ఉన్నాయి అంటే ఆత్మయు, ఆయన మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవమునై ఉన్నవి. చెప్పండి అందరూ, మీ కుడి చేయి పైకి లేపి, ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆమేన్. ఇప్పుడు ఆయన మాటలు వింటున్నప్పుడు మనలోనికి దేవుని ఆత్మ వస్తాడు. ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయనలో ఉన్న జీవము మనలోనికి వస్తుంది.
ప్రియులారా, ఈ ఎండాకాలంలో ఒక చల్లని కూల్ డ్రింక్ తాగితే ఎలా ఫీల్ అవుతావు నువ్వు? బాగా దప్పికొంది, ఎండాకాలం, ఒక చల్లని కూల్ డ్రింక్ ఇచ్చారు నీకు, నువ్వు త్రాగావు, ఎలా ఉంటుంది నీకు? అదొక థ్రిల్లింగ్, ప్రాణం హాయిగా ఉందంటావు. అయితే ఇక నీకు దప్పికేదా? వేస్తుంది, మరలా 1 గంటకో 2 గంటలకో మరలా దప్పికేస్తుంది. అది టెంపరీ. కానీ దేవుని మాటలైతే నిరంతరము దేవుని శక్తితో మనం నింపబడతాము. ఆయన మాటల్లో ఉన్న ఆత్మ మనలోనికి వస్తుంది, ఆయన మాటల్లో ఉన్న జీవం మనలోనికి వస్తుంది. ఆ జీవము మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అబ్రహాములో దేవుని జీవం ప్రవహించింది, అందుకే ఆయనలో ఎన్నడూ విశ్వాసం తగ్గలేదు, ఇక విశ్వాసం పెరుగుతూనే వచ్చింది. పౌలు గారిలో కూడా ఆయన జీవం పెరుగుతూ వచ్చింది, బలపడతా వచ్చింది. దేవునిలో ఆయన బలపడుతూ వెళ్ళాడు. కావున దేవుని మాటలను మనం వినాలి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని మాటలను ప్రతి దినము నువ్వు వినాలి. ఒకవేళ నువ్వు విడి రోజుల్లో వినే అవకాశాలు దొరకకపోతే బైబిల్ అన్నా చదవాలి, లేదా దేవుని వాక్యం ఏ సెల్ ఫోన్లను పెట్టుకొని మరలా వింటూ ఉండాలి. ఒక్కొక్క మెసేజ్ 5 సార్లు 6 సార్లు కూడా వింటూ ఉండొచ్చు. వింటూ ఉంటే మొదటిసారి విన్నదానికంటే 5వసారి విన్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది, నీలోనికి బాగా దేవుని శక్తి వస్తుంది. వినే కొద్దే ఆత్మ నీలో పెరుగుతుంది, దేవుని జీవం నీలో పెరుగుతుంది. ఆయన మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇంకా ఆయన మాటలు ఎలాంటివి అనంటే 68వ వచనం చదవండి. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూసారా, దేవుని మాటల్లో ఏముందట? నిత్య జీవము ఉన్నది. అందుకనే దేవుని మాటలనే మనం పట్టుకోవాలి. ఆయన మాటలు ఆకాశము భూమి గతించును కానీ ఆయన మాటలు గతింపవు. దేవుని మాటలను పట్టుకోవాలి నువ్వు. దేవుని మాటలు నీ జీవితంలో ఉండాలి. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అనగా ఆయన మాటలు వింటున్నప్పుడు నీలోనికి జీవం వస్తుంది. బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని ఒకే ఒక మాట ప్రభు అన్నాడు. ఏమన్నాడు? లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. ఆయనలోకి ఏం వెళ్ళిపోయింది? జీవం వెళ్ళింది. ఆయనలోకి జీవం వెళ్ళింది ప్రియులారా. కావున ఆయన మాటలు వింటా ఉంటే నీకు జీవం వస్తుంది. ఇంకా ఆయన మాటలు వింటున్నప్పుడు నీకు ఒకవేళ దిగులుండా కూడా ఆ దిగులు పోయి సంతోషం వస్తుంది ఆయన మాటలు వింటంటే. కొన్ని సమయాల్లో అసలు ఏం ప్రార్థన చేయాలో ఎలా ప్రార్థన చేయాలో కూడా నీకు తెలియదు. కానీ నువ్వు ఆయన మాటలు వింటా ఉంటే ఆటోమేటిక్గా మోకరించగానే ప్రార్థన చేయటం వచ్చేస్తుంది. అప్పుడు దాకా ప్రార్థన చేయటం నడిపింపు రాకపోయినా ఆయన మాటలు వింటున్నావు కాబట్టి ఆ ఆత్మయో జీవం నీలోకి వచ్చేసి నువ్వు ఆటోమేటిక్గా ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు. కొన్ని సమయాల్లో అర్ధరాత్రులు కూడా లేచి ప్రార్థన చేస్తావు. కొన్ని సమయాల్లో ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తావు. కొన్ని సమయాల్లో బాగా ప్రార్థన చేయాలనే ఆ ప్రేరేపణ నిన్ను బలవంతం చేస్తూ ఉంటుంది. కారణము ఆయనలో జీవము, నిత్య జీవం ఉన్నది. కావున నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు ప్రియులారా. మోషే గారు అలాగూ సీనాయి పర్వతం మీద ఆ మాటలు వింటా వచ్చాడు. అలాగే కొండ మీద ప్రసంగం ప్రభు చేస్తున్నప్పుడు ప్రజలు ఆకలి దప్పులు మర్చిపోయి 3 దినాలు దేవుని మాటలు వింటా వచ్చారు. మరి అలాగూ నువ్వు దేవుని మాటలు వినటానికి సిద్ధపడతావా? ప్రియులారా, ఆయన మాటలను వినే కొద్దే నీ లోపల దేవుని శక్తిని అనుభవిస్తావు. నీ లోపల
అంతరంగంలో ఒక గొప్ప మార్పు నీలో వస్తూ ఉంటుంది. నీ అంతరంగంలో స్వస్థత ప్రారంభమవుతుంది. అందువలన ఈ మాటలను మనం తెలుసుకొని ఈ మాటల ప్రకారం మనం జీవించాలి. అంతేకాదు ప్రియులారా, దేవుని మాటలు లాంటి మాటలు ఇక నీకు ఎక్కడ దొరకవండి. మనుషులు కొన్నిసార్లు తీయని మాటలు చెబుతారు కానీ పనులు ఏముండవు. కొంతమంది మనుషులు గొప్ప గొప్ప మాటలు చెబుతారు కానీ నీకేమీ సహాయం చేయరు. కానీ దేవుని మాటలు అలాంటివి కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబ్రహాంతో ఒకే ఒక మాట చెప్పాడు, అబ్రహాం నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల్లాగా ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరింపజేస్తాను. ఒక్క మాట చెప్పాడు, అలాగే చేశాడు. ఒక్క మాట అంతే, ఒక్క మాట చెప్పాడు, నేను ఇలాగో చేస్తాను నిన్ను అని. ప్రియులారా, దేవుని మాటలను నువ్వు అలాగ ఆలకిస్తున్నావు. మరి దేవుని మాటలను నువ్వు అలాగూ జుంటి తేనె దారల కంటే మధురమైన మాటలను నువ్వు ఆస్వాదిస్తున్నావా? తేనెటీగ పువ్వు మీద వాలి మకరందాన్ని ఎలాగూ పీల్చుకుంటుందో నీవు దేవుని మాటలను అలాగూ పీల్చుకుంటా ఉండాలి. దేవుని మాటలు నీ లోపలికి వెళ్ళే కొద్దే నీలో ఉన్న చీకటి శక్తులన్నీ బయటకు పోతాయి. ఎందుకంటే ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు మనుషులను వెలిగించుచూ ఉన్నది. ఆయన మాటల్ని లోపలికి వెళ్ళే కొద్దే దేవుని వెలుగు వెళుతుంది. దేవుని వెలుగు వెళితే ఆ లోపల ఉన్న దయ్యాలన్నీ పారిపోతాయి. మరి అలాగూ నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా? కొంతమందికి మనసంతా ఎప్పుడు మనుషులన్న మాటలతో నింపబడి ఉంటుందండి. అదొక చెదల పుట్ట. అసలు మనుషుల మనసే చెదల పుట్ట లాంటిది. వీళ్ళకంతా వీళ్ళ బుర్రలో ఏముంటుందంటే ఎవరో ఏదో అన్నారు, అదే మైండ్లో ఉంటుంది. దారినే పోతాయి వేరే వాళ్ళు ఏదో అంటారు, అది మైండ్లో ఉంటుంది. ఎవరో ఫోన్ చేసి నిన్ను తిట్టారు, అది మైండ్లో ఉంటుంది. ఏదో ఒక టైంలో నిన్ను తొందరపడి ఒక మాట అన్నారు, అది నీ మైండ్లో ఉంటుంది. ఈ మనుషులు రకరకాల మనుషులు చెప్పిన మాటలన్నీ మైండ్లో పెట్టుకొని ఆ మైండ్ ఉడికిపోతుంది, మనుషులకి ఉడికిపోతుంది. దానివల్ల ఏం సాధిస్తావు? నువ్వు రోగాలు తెచ్చుకుంటావు తప్ప ఏం సాధించుతావు? కానీ దేవుని మాటలు నీలో నింపుకుంటే, ఆయన మాటలు ఎలా నింపుకోవాలి? ప్రభువా, ఈ మనుషుల మాటలతో నిండిపోయి నేను రకరకాలుగా ఇబ్బంది పడుతున్నానయ్యా, బాధపడుతున్నానయ్యా, కూర్చుండా నిద్రపోతున్నా, నిద్ర పట్టకుండా ఆలోచిస్తున్నానయ్యా, ఇవన్నీ నాలో తీసివేయి. నీ ప్రశాంతమైన మాటలు నాలో పెట్టండి, నీ దయగలిగిన మాటలు నాలో ఉంచండి, మీ జీవము కలిగిన మాటలు నాలో ఉంచండి అయ్యా, మీ ఆత్మయు జీవమునై ఉన్న దేవుని మాటలు నా హృదయంలో ఉంచండి అని నువ్వు అడుగుతూ ఉంటే అడగగా 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 అడగా దేవుడు తన మాటలను నీలో పంపుతూ ఉంటాడు. ప్రియులారా, దేవుని మాటలు ఎలాంటివంటే ఒక ధాన్యము లాంటిది. ఆ ధాన్యము పైకెత్తి పోస్తూ ఉంటే అవి కొన్ని గింజలు క్రింద పడి 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 ధాన్యమంతా పోసిన తర్వాత క్రింద ఒక పెద్ద రాశి ఎలా కనపడుతుందో, ధాన్యపు రాశి. దేవుని మాటలు నువ్వు లోపలగా తీసుకుంటావంటే నీ హృదయంలో జీవము కలిగిన దేవుని మాటల రాశి కనపడుతుంది. ఆ రాశి నీలోకి వచ్చినప్పుడు ఇక నీలో సమృద్ధి వస్తుంది, సమృద్ధి ఉంటుంది నీలో. ఆయన మాటలు లాంటి మాటలు మనకు ఎక్కడ దొరకవు ప్రియులారా. ఆయన మాటలు లాంటి మాటలు, దేవుని మాట్లాడే మాటలు మనకు ఎక్కడ దొరకవయి. అందుకని ఆయన మాటలను మనం పోగు చేసుకుంటూ ఉండాలి, చేర్చుకుంటూ ఉండాలి, కూర్చుకుంటూ ఉండాలి, మన హృదయంలో నింపుకుంటూ ఉండాలి.
దేవుని మాటలు ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయము అండి 46వ వచనం. ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. చూసారా ఈ మాట? అందరూ చెప్పండి, మీ కుడి చేయి పైకి లేపి అందరూ బిగ్గరగా చెప్పండి. ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. బా, అంటే రకరకాల మనుషుల మాటలు వింటున్నారండి ఈ ప్రజలు. పరిసయ్యుల మాటలు వింటున్నారు, సద్దూకయ్యుల మాటలు వింటున్నారు, ప్రధాన యాజకుల మాటలు వింటున్నారు, సమరయ్యుల మాటలు, హేరోదీయుల మాటలు, రకరకాల ప్రజలు రకరకాల అధికారులు చెప్పిన మాటలు విన్నారు. కానీ ఫైనల్గా ఈ ప్రజలు యేసు ప్రభు చెప్పిన మాటలు విన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత చెప్పిన మాట ఏమిటంటే, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే ఆ మాటల్లో అంత శక్తి ఉన్నది. ఆయన మాటల్లో అంత శక్తి ఉన్నది. అందుకనే దేవా నీ మాటకు నేను లోబడతానయ్యా అని నువ్వు చెప్పాలి దేవునికి. నీ మాటను నేను తీసుకుంటాను ప్రభువా, నీ మాటకు నేను నా కుటుంబం లోబడతామయ్యా అని చెప్పాలి దేవునికి. శిష్యులు అపోస్తలులు దేవుని మాటకు లోబడ్డారు, అంతే. వాళ్ళు గొప్పవారుగా, ప్రపంచంలోనే గొప్పవారుగా మారిపోయారు. మరి అలాగ మనం లోబడదామా దేవుని మాటలకు? అంతేకాదు పిల్లరా, దేవుని మాటలు ఎన్నడూ గతింపవని విన్నాము. దేవుని మాటలు దయగలిగిన మాటలని విన్నాము. దేవుని మాటలు ఆత్మ జీవము కలిగిన మాటలు అయి ఉన్నాయి అని విన్నాము. అలాగే దేవుని మాటలు నిత్య జీవం ఇచ్చే మాటలని విన్నాము. అలాగే దేవుని మాటలు అధికారము కలిగిన మాటలని విన్నాము. అలాగే దేవుని మాటలు ఆయన మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేరు, అంత గొప్ప మాటలు దేవుని మాటలని విన్నాము. అయితే అంతటితోనే ఫైనల్ కాదండి. ఈ దేవుని మాటలు మనలను జడ్జిమెంట్ ఇచ్చే మాటలు. ఈ లోకంలో నువ్వు ఉండి దేవుని మాట ఆలకించి దేవుని ఆశీర్వాదం పొందుతావు. ఒకవేళ దేవుని మాట ఈ లోకంలో నువ్వు బ్రతికొండగా వినకపోయినా సరే నీకు జడ్జిమెంట్ ఇచ్చేది దేవుని మాటే. ఒక వ్యక్తి కోర్టు జడ్జి దగ్గరకు పోయి నిలబడి ఆయన ఏం చెబుతాడా అని ఎదురు చూస్తాడు చూడండి. అలాగే ఈ దేవుని మాట కొరకు ప్రతి వ్యక్తి, నువ్వు దేవుని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, దేవుని దగ్గర వచ్చినా రాకపోయినా, ఈ ప్రభువుని అసలు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, నమ్ముకోకుండా ఉన్న నీవు కూడా ఈ దేవుని ఎదుట ఒకసారి నిలబడతావు. ఎందుకంటే నిన్ను పరలోకానికి పంపాలా, నిన్ను నరకానికి పంపాలా, ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేది ఈ దేవుడే, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అందుకనే ఈయన మాటలు ఏమిటంటే న్యాయశాస్త్రము ద్వారా మాట్లాడే మాటలు, తీర్పును గూర్చి చెప్పే మాటలు. 12వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 47 నుండి చదవండి, బాగా అర్థమవుతుంది. 47వ వచనం నుండి. ఎవడైనను, చూసారా, అందరూ చదవండి, మాట చదవగలిగిన వారు అందరూ చదవండి. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని
లోకమును రక్షించుటకే వచ్చి తిని, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఫైనల్ జడ్జిమెంట్ దేవుని మాట అని ప్రియులరా. అసలు మనకి ఇక ఫైనల్ మాట ప్రభు ఏం చెబితే అది జరుగుతుంది. అంతే. ఈ వ్యక్తి నా కొరకు జీవించాడు, నా కొరకు బ్రతికాడు, నా సేవ చేశాడు, నమ్మకంగా జీవించాడు, ఇక ఈయనను పరలోకానికి తీసుకో తండ్రి అని ఒక మాట చెబితే ఇక అదే ఫైనల్ మనకు జడ్జిమెంట్. ఈ వ్యక్తికి నేను నా సేవకుని పంపించాను, బోధించాను, ఎన్నోసార్లు హెచ్చరించాను, కానీ నా మాట వినలేదు, ఈయన్ని నరకానికి పంపించు అని అంటే ఇక అదే ఫైనల్ జడ్జిమెంట్. అక్కడ చదువుతున్నాం కదా, ఏమని చదువుతున్నాం? నేను చెప్పిన మాటయే. ఏమంటున్నాడు? నేను చెప్పిన మాటయే. అంటే ప్రభు ఆయన నోటితో ఏం చెప్పాడో అదే మాట. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. కావున ప్రభునందు పిల్లరా, అందువలన ఈయన మాటలు, దేవుని మాటలను మనం గైకొనాలి. ఆయన మాటలను త్రేసివేయవద్దు, ఆయన మాటలు పెడచెవిన పెట్టవద్దు. ఆయన మాటలు నీకు తీర్పు తీరుస్తాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతింపవు. దేవుని మాటలను నువ్వు అలాగ నేర్చుకుంటావా? ఆ దేవుని మాటలు నీకు ఎక్కడ దొరుకుతున్నాయి అంటే బైబిల్ గ్రంథంలోనే దొరుకుతున్నాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని మాటలు నీకు దొరుకుతూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని చదివి ప్రభా నీ మాటలు నా హృదయంలో కూర్చుకుంటాను అని నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటే నిత్య జీవం మనకు దొరుకుతుంది. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని, ప్రభా నీ మాటలు నాకు దొరుకుతూ ఉన్నాయి. అందుకనే ఇర్మియా గారు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరుకగా నేను వాటిని భుజించి తిని అని అంటున్నాడు కదా ఇర్మియా. ఓ యెహెజ్కేలు అయితే నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని భక్షించి తిని అని అంటున్నాడు కదా ప్రభువా. దేవా, మీ మాటలు అంత విలువైన మాటలు, దేవుని మాటలు, మాకు అది ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చే మాటలు కదా. అందుకు మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అయ్యా. మీ మాటలు మేము నాయన లోబడాలి, మీ మాటలకు మేము లోబడాలి అని ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. జీవము కలిగిన మాటలు మా శరీరానికి, మా ఆత్మకు కావాలి ప్రభువా. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది. నాయనా, మీ మాటలు మమ్మలను జీవింపచేస్తాయి ప్రభువా. దేవుని మాటలు విన్న వ్యక్తి బుద్ధిమంతుని పోలి ఉండును అని చదివాము. దేవుని మాటలు వినని వ్యక్తి బుద్ధిహీనుని పోలి ఉండును అని మేము చదివాము ప్రభా. ప్రభా, మేము ఎలాగూ సిద్ధపడతా ఉన్నాము. మీ వాక్యమును మేము చదువుతూ వింటూ ఉన్నప్పుడు ఆ మాటలకు మేము లోబడుతున్నామా? లోబడే మనస్సు, గ్రహించుకునే మనస్సు, అలాగే మీకు సంపూర్ణముగా విధేయత చూపే మనస్సు మాకు కావాలి ప్రభా. ఈ మాటలు మేము వినకపోతే మీ మాటయే అంత్య దినమున వానికి తీర్పు తీర్చుననున్నది. జడ్జిమెంట్ ఇచ్చేది కూడా మీ మాటే కదా. మేము బహు జాగ్రత్తగా పరీక్షించుకొని మీ వాక్యమునకు లోబడుచు దేవుని వాక్యానుసారముగా జీవించు వారముగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, ఆయన సహవాసం మనందరికీ తోడుగా ఉండి నిత్య జీవము కలిగిన మాటలను మనము గ్రహించి ఆ మాటలు మన హృదయములో చేర్చుకొని ప్రభువులో బలపడుటకు పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్.
మంచిది ప్రియులారా, అందరికీ వందనాలు.